అంటే ఏదో పూర్వజన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉండాలి తప్ప, లేకపోతే ఇంత దూరం రావడం, మహేష్ గారు కలవడం, యాడ్ చేయడం, యాడ్ తర్వాత గుడికి ఒకవేళ నేను ఆ రోజు రాలేదంటే ఇంకా నాకు మహేష్ గారికి కనెక్షన్ లేదు. సో నేను ఫీల్ అవ్వడం దేవుడే కల్పించారు. రేపు భవిష్యత్తులో మరి ఏముందో నాకు తెలియదు. తర్వాత ఇట్లా ఈ కమర్షియల్గా షాప్స్ విషయంలో ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా ఇందాక ఆయన అన్నారు, అంటే 2 గంటలు నుంచున్నారు చేస్తున్నారు, అది నా డ్యూటీ. నేను స్టిల్స్ ఇవ్వడం నా డ్యూటీ అని నేను భావిస్తున్నాను. ఎంతమంది వచ్చినా వాళ్ళని సంతోషం పెట్టడం. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను, అభిమానులు దొరకడం అంటే అది చాలా పెద్ద అదృష్టం. చాలామందికి తెలియదు మన ఎవరు, బ్లడ్ రిలేషన్ కాదు, ఎవరో తెలియదు. ఒక సినిమా చూసి మీరు అభిమానం అవుతున్నారు, మా యాక్టింగ్ చూసి మీరు అభిమానులు అవుతున్నారు. మతం కులం ఏమీ సంబంధం లేదు. సో అది పెద్ద అదృష్టం అది. కాబట్టి చాలామంది సెల్ఫీలు తీసినప్పుడు వాళ్ళు కొంచెం తోసేస్తుంటారు, కొంచెం అంటే పంపిస్తారు. అంటే వీలైనంత వరకు అంటే నేను ఏదైనా అర్జెంట్లో ఉంటే తప్ప నేను సెల్ఫీలు ఇస్తుంటుంటాను, ఫోటోలు ఇస్తుంటాను. ఎందుకంటే ఎంతో అభిమానంతో వాళ్ళు వచ్చి తీసేటప్పుడు వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళ వల్లనే కదా నేను ఈరోజు ఉన్నాను. కాబట్టి నేను అంటే నా థాట్ అలా ఉంటుంది. నేను ఎప్పుడు చిరాకు పడడం కానీ ఉండదు. టైం తప్పితే కొన్నిసార్లు ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో కొందరు చాలా ప్రేమతో ఇబ్బంది పెడతారు, అప్పుడు తప్పదు. ఎందుకంటే ఫ్లైట్ నా కోసం ఆగదు కాబట్టి నేను వెళ్ళిపోతుంటాను. సో అట్లా ఉంటుంది. ఇకపోతే ఇంకా జస్ట్ ఫినిషింగ్కి ముందండి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.